అయోధ్య ఈ పేరుకే ఒక అర్థం ఉంది. జయించే సఖ్యం కానిది. అందుకే ఏమో ఎప్పటి నుంచో చేసే యుద్ధాలకి ఇప్పుడుకి విజయం వచ్చింది. అయోధ్య భారతదేశంలోనే చాలా పురాతనమైన నగరంలో ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ జిల్లాలో ఉంది. దీనికే ఇంకో పేరు కూడా ఉంది. దీనినే సాకేతపురి అని కూడా అంటారు. ఇది ఒకప్పుడు కోసల దేశానికి రాజధాని కూడా. అయితే మన శ్రీరాముడి పీరియడ్ అంటే 5000 BCE ఆ టైంలో శ్రీరాముడి తండ్రి అయిన దశరథ మహారాజు దీన్ని పరిపాలించేవారు. ఆయన రాజ్యాన్ని చాలా ముందు చూపుతో పరిపాలించేవారు. అందుకని అక్కడున్న ప్రజలకి ఆయన అంటే ఎంతో ప్రేమ అభిమానం ఉండేది. మీ అందరికీ తెలుసు కదా, అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి కొన్ని శతాబ్దాల నుంచి పోరాటాలు జరుగుతున్నాయని. నియర్లీ ఒక 500 years నుంచి దీని గురించి యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ విషయం మరింత కఠినంగా మారింది. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలో 2.77 ఎకరాల ల్యాండ్ విషయంలో హిందూ అండ్ ముస్లిమ్స్ మధ్య చాలా కాలం నుండి మతపరమైన గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే రాముడు పుట్టిన స్థలంగా హిందువులు, బాబరీ మసీదు నిర్మించిన స్థలంగా ముస్లింలు, ఇలా వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయో తెలుసుకుందాం. అయితే 1528 అయోధ్యలో రాముడి ఆలయం కూల్చివేసి మసీదుని నిర్మించారు. ఇంకా అక్కడి నుంచి అసలు స్టోరీ షురు అయింది. మొఘల్ రాజు అయిన బాబర్ ఈ ల్యాండ్లో మసీదుని కట్టమని ఆర్డర్స్ ఇచ్చాడు. ఆ ఆర్డర్స్ ప్రకారం అయోధ్యలో మసీదుని కట్టారు. మసీద్కి బాబరీ మసీద్ అని పేరు పెట్టారు. అయితే బాబర్ కట్టించిన ఈ మసీద్కి బాబ్ మసీద్ అనే పేరు పెట్టారని ఆ మసీద్ గోడలపై ఉంది. కానీ రాముడి గుడి పడగొట్టి మసీదుని కట్టారని ఎక్కడా లేదు. కానీ అప్పట్లో మొఘల్స్ రాజులు ఎన్నో హిందూ దేవాలయాల్ని కూల్చి మసీదులు కట్టారని ప్రూఫ్ ఉంది. అయితే అక్కడే ఉన్న ఈ మసీదును కూడా అలానే కట్టారని అక్కడ ప్రజలు అనుకునేవారు. అయితే 1555లో చాలామంది ముస్లింలు ఒక గుంపుగా చేరి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య హనుమంతుడి గుడిని స్వాధీనం చేసుకోవడానికి గుంపుగా బయలుదేరారని బ్రిటిష్ చరిత్రలో రాసి ఉంది. ఇంకా 1885లో మొదటిసారిగా అయోధ్య విషయంలో అయోధ్య నివాసులైన మహంత్ రఘుబీర్ దాస్ అక్కడ ఉన్న 2.77 ఎకరాల ల్యాండ్లో రామమందిరం నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లాలో కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ 1950లో అయోధ్యలో ఉన్న హిందువులకి ముస్లింలకి ఒక గొడవ వచ్చింది. అయితే ఈ గొడవలో హిందువులు బాబరీ మసీద్ మీద దాడి చేశారు. ఇంకా అక్కడి నుంచి హిందువులు ఆ 2.7 ఎకరాల ల్యాండ్ విషయంలో రామమందిరం కట్టుకుంటామని వాదించడం స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. మళ్ళీ ఈ స్థలం విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయని ఉద్దేశంతో అలా జరగకుండా ఉండడం కోసం ఆ ల్యాండ్ని రెండుగా చేసి ఫెన్సింగ్ వేశారు. బయట ఉండే ల్యాండ్ హిందువులకి, లోపల ల్యాండ్ ముస్లింలకని సపరేట్ చేశారు. అయితే 1949లో కొంతమంది హిందువులు కంచె దాటి మసీదులో సీతారాముల విగ్రహాలను పెట్టారు. పైగా అక్కడ సీతారాములు వెలిశారని భక్తుల్ని నమ్మించడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఇది నిజం కాదు, 3 వ్యక్తులు ఈ విగ్రహాలను పెట్టారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఈ విషయం తెలిసిన గవర్నమెంట్ మళ్ళీ హిందువులు ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయని తెలిసి ఆ ప్లేస్ని సీజ్ చేశారు. అప్పటి నుంచి అక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి. అలానే సీతారాముల విగ్రహాలు కూడా మసీదులోనే ఉండిపోయాయి. అయితే 1959లో 3 వర్గాల వాళ్ళు కేసు వేశారు. 3 వర్గాలు అంటే 1 సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, ఇది ముస్లింని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ల్యాండ్లో మసీద్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈ ల్యాండ్ మాకే సొంతమని కేసు వేశారు. 2ది విశ్వ హిందూ పరిషత్, ఇది హిందువుల్ని రిప్రజెంట్ చేస్తుంది. అయోధ్య రాముడి జన్మభూమి, పైగా ఇక్కడ రామాలయాల్ని కూల్చి మసీదుని కట్టారు అని ఈ ల్యాండ్ రామాలయాన్ని కట్టుకోవడానికి ఇవ్వాలని కేసు వేశారు. 3 నిర్మోహి అకార, ఈ ఆర్గనైజేషన్ టెంపుల్ పురోహిత్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్నో ఇయర్స్ నుండి ఇక్కడ శ్రీరాముడికి పూజలు చేస్తున్నాం, పైగా దీని మీదే బతుకుతున్నాం.
సో ఈ ల్యాండ్లో రాముడి గుడి కట్టి వచ్చిన ఆదాయం మాకే ఇవ్వాలని కేసు వేశారు. సో ఇలా ఈ 3 వర్గాలు ఎవరికి వారే ఈ ప్లేస్ సొంతమని కేసు వేశారు. ఇలానే 1959, 1961, 1964 ఈ 3 ఆర్గనైజేషన్స్ కేసు వేస్తూనే వచ్చాయి. అప్పుడు కూడా ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. అయితే 1986లో విశ్వ హిందూ పరిషత్ కోర్టులో మరొక కేసు వేశారు. అదేంటంటే ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేసు వేసింది. కోర్టు దానికి యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత ల్యాండ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఇదే మంచి టైం అనుకుని ల్యాండ్ మాకే ఇవ్వండి అని మా రాముడి గుడి కట్టుకుంటాం అని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మిగతా 2 ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళకి వాళ్ళు నచ్చినట్టు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్కి పొలిటికల్ సపోర్ట్గా చాలామంది బీజేపీ లీడర్స్ సపోర్ట్ చేశారు. అందులో మెయిన్ లీడర్స్గా వాజ్పేయి, ఎల్కే వాణి ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రజల సపోర్ట్ తీసుకుని ర్యాలీస్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఒకరోజు విశ్వ హిందూ పరిషత్ అండ్ బీజేపీ లీడర్స్ కలిసి మసీద్ దగ్గర మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. 1992 డిసెంబర్ 6 అనే డేట్ని ఫిక్స్ చేశారు. పోలీసులు ఫుల్గా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ల్యాండ్ చుట్టూ బ్యారిగేట్స్ కూడా సెట్ చేశారు. స్పీచెస్ స్టార్ట్ అయ్యాయి. 10:30 to 12:30 మీడియా కూడా అటెండ్ అయ్యారు. చుట్టుపక్కల ఏరియాస్ నుంచి 150,000 మంది హిందువులు వచ్చారు. జై శ్రీరామ్ అని వినబడేటట్టు గట్టిగా అరుస్తున్నారు. ఇంతలో ఎల్లో కలర్ క్లాత్ కట్టుకుని కొంతమంది వచ్చారు. వాళ్ళు పోలీసులను దాటుకుని బ్యారిగేట్స్ దాటి మసీదు పైకి ఎక్కి జై శ్రీరామ్ అని గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలతో మసీదుని పడగొట్టడం స్టార్ట్ చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు. కేవలం 3 గంటల్లో మసీదుని పడగొట్టారు. ఈ గొడవలో 2,000 మంది చనిపోయారు. ఈ విషయం మీద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అయితే ఇన్వెస్టిగేషన్లో ఈ మసీదుని కూల్చివేయడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నారని, ఎలా ప్లాన్ చేయాలో అని ముందుగానే ట్రైనింగ్ తీసుకున్నారని తేలింది. వాజ్పేయి, ఎల్కే వాణి వాళ్ళ స్పీచెస్ ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయని తేలింది. ఈ ల్యాండ్ ఎవరికి రావాలో అని అలహాబాద్ కోర్ట్ 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ల్యాండ్ని 3 1/3 పార్ట్ షేర్ చేసుకోవాలని చెప్పింది. అయితే ఈ జడ్జిమెంట్ 3 వర్గాలకి నచ్చలేదు. ఈ 3 వర్గాలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అప్పుడు సుప్రీంకోర్టులో ఈ ల్యాండ్ ఎవరికి చెందాలో అనే దానికి ప్రూఫ్లు చూపిస్తే ల్యాండ్ వాళ్ళకే అని చెప్పింది. ఈ సైట్ గురించి నిజాలు తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు ఆర్కియాలజీ టీంని రెడీ చేసింది. అయితే ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. వాటినన్నిటినీ చూసి 2019 నవంబర్ 9న జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే, ఒకటోది, కాంపౌండ్లో ఎప్పటి నుంచో హిందువులు ప్రార్థనలు చేస్తున్నారని ఎవిడెన్స్ ఉంది. రెండోది, మసీదులో ముస్లిమ్స్ ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నారని కూడా ఎవిడెన్స్ ఉంది. మూడోది, ల్యాండ్ శ్రీరాముడికి చెందినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మసీదుని కూల్చివేశారని ఎవిడెన్స్ కూడా ఉంది, ఎందుకంటే అది ఇన్లీగల్. అయితే ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దేవాలయం పైన మసీదుని కట్టారని ప్రూఫ్ ఉంది, కానీ పడగొట్టి కట్టారని ఎక్కడా లేదు. ఈ 5 పాయింట్స్ బేస్ చేసుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే, 2.77 ఎకరాల ల్యాండ్లో రాముడి గుడి కట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ ల్యాండ్ శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసి దానికి అన్ని మెయింటైన్స్ చేసే బాధ్యత ఇచ్చింది. మసీదుని కూల్చివేశారు కాబట్టి అయోధ్యలో ఎక్కడైనా 5 ఎకరాలు ల్యాండ్ ఫ్రీగా ఇస్తారని చెప్పారు. అయితే నిర్మోహి అకారా ఈ ఆర్గనైజేషన్కి ఈ సైట్కి ఏ సంబంధం లేదు, కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ పురోహితులుగా చేస్తున్నారు కనుక వాళ్ళకి ఆదాయంలో కొంత భాగం, మరికొంత ఉన్నత స్థానం ఇవ్వమని ఆదేశించింది. అయితే ఈ జడ్జిమెంట్ని 5 మెంబర్స్ జడ్జెస్ కలిసి తీసుకున్నారు. ఇది ఎవిడెన్స్ మీదే యాక్సెప్ట్ చేయడం జరిగిందని చెప్పారు. అందుకు దేశం మొత్తం ఒప్పుకుంది. ఈ గొడవలు, యుద్ధాలు తర్వాత రేపు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతుంది. అయోధ్యపతి శ్రీరామచంద్ర భగవాన్ కీ జై.